డీటెయిల్స్లోకి వెళితే రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తామంటూ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ అందుకు తగినట్లుగానే సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. 2024-2025 గాను 2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మార్పు కోరుతూ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను సాధించుకున్నారని వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ను ప్రతిపాదించినట్లు వివరించారు. గత ప్రభుత్వ అప్పులను అధిగమించి అభివృద్ధిలో సంతులిత వృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామని అసెంబ్లీలో మంత్రి బట్టి వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతు భరోసా, రుణమాఫీపై ఎదురుచూస్తున్న అన్నదాతలకు కీలక ప్రకటన చేశారు మంత్రి బట్టి విక్రమార్క. తమ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ కార్యాచరణపై త్వరలోనే ఓ ప్రకటన చేస్తోందని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే రైతు బంధు నిధులను సడలిస్తామని గతంలోనే కాంగ్రెస్ ప్రకటించింది. అన్నట్టుగానే ఈ బడ్జెట్లో రైతు బంధు నిబంధనలను పునఃపరిశీలన జరపాలని నిర్ణయించినట్టు బట్టి వెల్లడించారు. వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం. ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది. అందుకు విధి విధానాల్ని రూపొందిస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం. రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం. సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. పెట్టుబడిదారులు, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది. ఇది అక్రమం. ఇచ్చిన జీవోకి విరుద్ధంగా పథకాన్ని వర్తింపచేయటం అనేది గత ప్రభుత్వానికే సాధ్యమైంది. జరిగిన ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. గతంలో భిన్నంగా మేము కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వటానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రవేశపెట్టిన ధరణి కొందరికి ఆభరణంలా మారితే చాలా మందికి భారంలా తయారైందని విమర్శించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హీట్ పెంచిన అంశంలో ధరణి అతి ముఖ్యమైన అంశం. ధరణి సెంట్రిక్ గా ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ కూడా నడిచింది. అయితే తాజాగా ధరణి పోర్టల్ ఇబ్బందుల అధ్యయనానికి ఇప్పటికే కమిటీ వేశామని బట్టి వెల్లడించారు. ధరణి కొంతమందికి భరణంగా, మరికొంతమందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారింది. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోయారు. పిల్లల పెళ్లిళ్ళకి, చదువులకి, ఇతర అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందారు. ఇదంతా లోపభూయిష్టమైన ధరణి పోర్టల్ కారణంగానే జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు పరిశీలించిన మీదట ఇది నిజమేనని తేలింది. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకున్నాం. ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి 5 సభ్యులతో ఒక కమిటీని నియమించాం. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకొని నిపుణుల కమిటీకి బాధ్యత అప్పగించడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇక గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగడుతూనే తాము ఆ తప్పులను చేయబోమని మంత్రి బట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అసలు అమలుకు సాధ్యం కాని హామీలిచ్చే అధికారం చేపట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. మరి ఇప్పుడు కేటాయించిన ఈ నిధులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మేరకు రాష్ట్ర పాలన కొనసాగిస్తుందో వేచి చూడాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.